పార్టీలకు అతీతంగా హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయని సీఎం రేవంత్ వెల్లడించారు. మొదట కాంగ్రెస్ నేత పల్లెంరాజు నిర్మాణాన్ని హైడ్రా కూల్చేసిందన్నారు. జన్వాడ ఫామ్ హౌస్ కు పంచాయతీ అనుమతులు లేవని తెలిపారు. జన్వాడ ఫామ్ హౌస్ లీజ్ కు తీసుకున్నట్లు కేటీఆర్ చెప్పారు. ఆ విషయాన్ని ఎన్నికల అఫిడవిట్లో ఎందుకు పేర్కొనలేదని ప్రశ్నించారు. తన కుటుంబ సభ్యులకు అక్రమ కట్టడాలు ఉంటే తానే దగ్గరుండి కూలగొట్టిస్తానని సీఎం వ్యాఖ్యానించారు. 111 జీవో కొనసాగుతుందని సీఎం స్పష్టం చేశారు. పార్టీలకు అతీతంగా హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయని సీఎం రేవంత్ వెల్లడించారు. మొదట కాంగ్రెస్ నేత పల్లెంరాజు నిర్మాణాన్ని హైడ్రా కూల్చేసిందన్నారు. జన్వాడ ఫామ్ హౌస్ కు పంచాయతీ అనుమతులు లేవని తెలిపారు. జన్వాడ ఫామ్ హౌస్ లీజ్ కు తీసుకున్నట్లు కేటీఆర్ చెప్పారు. ఆ విషయాన్ని ఎన్నికల అఫిడవిట్లో ఎందుకు పేర్కొనలేదని ప్రశ్నించారు. తన కుటుంబ సభ్యులకు అక్రమ కట్టడాలు ఉంటే తానే దగ్గరుండి కూలగొట్టిస్తానని సీఎం వ్యాఖ్యానించారు. 111 జీవో కొనసాగుతుందని సీఎం స్పష్టం చేశారు.